ఈ రోజు మన మూడిచింతలపల్లిలో మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ జరిగింది ఎలక్షన్ సందర్భంగా. దానికి మా అధ్యక్షులు మల్లేశన్న గారు, మా మధుకర్ గారు, మా జహాంగీర్ భాయ్ గారు, మిగతా అందరు కూడా పెద్ద ఎత్తున అరేంజ్ చేసిండ్రు. అసలు ఇది అసెంబ్లీ మీటింగ్ లెక్క జరిగింది, ఒక చిన్న మున్సిపాలిటీ మీటింగే. అంతమంది కార్యకర్తలు మొత్తం మండలం మున్సిపాలిటీ కథలు వచ్చేసారు, యువకులంతా వచ్చేసారు. ఎక్కడ చూసినా, ఎందుకంటే మేము 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ మనం మోసం చేసింది. ప్రజలందరూ కూడా మనకు ఒక నీళ్ళు ఇవ్వలేదు, ఓ కరెంట్ సరిగ్గా ఇవ్వలేదు, ఓ పింఛన్లు సరిగ్గా లేదు, ఓ ఆడబిడ్డకు 2,500 ఇస్తాన్నారు అది ఇవ్వలేదు, తులం బంగారం ఇస్తాన్నారు అది ఇవ్వలేదు, ఆడ చిన్న స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలకు స్కూటీ ఇస్తాన్నారు అది ఇవ్వలేదు. అన్ని మాయ మాటలు చెప్పారు. ఏది మాపు కాలే, ఏది చేయలే, వాళ్ళు ఏం చేస్తలేరు. పెద్ద ఇట్లా రౌడీల లెక్క తిరుగుతున్నారు, వాళ్ళు దాదాల లెక్క తిరుగుతున్నారు. మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం. ఇదే వజ్రేష్ యాదవ్ ఆడ బోడుపల్ల వక్స్ బోర్డు మీద నేను మినిస్టర్ ఉన్నప్పుడు ధర్నా కూర్చున్నాడు, నెల దినాలు ధర్నా కూర్చున్నాడు. ఇప్పుడు 2 ఏళ్ళ ప్రభుత్వం వచ్చి 7,000 ఇండ్లు మరి వక్స్ బోర్డుకి తీసేయాలి కదా, ఆయన గవర్నమెంటే కదా. దానికి కాకుండా ఆయన పార్టీ ప్రెసిడెంట్ కూడా అయింది కదా, మన జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా అయింది కదా, వజ్రేష్ చెయ్యాలి కదా. అదే మాదిరిగా ఎస్సీలకు 360 ఎకరాలు 100 ఎకరాలు సాగు చేపించిన యాక్షన్ పెడితే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కేసు చేపించి స్టే తెచ్చి ఆపారు. వాళ్ళ తాతలు చచ్చిపోయారు, మన్మలు చచ్చిపోయారు, బిడ్డలు చచ్చిపోయారు. కానీ అది పొలం సెటిల్ కాలేదు. కానీ ఫైనల్ చేస్తే దాన్ని కూడా ఫైనల్ చేయలేకపోతుంది. 20 ఏళ్ళ గట్కేసారి ఫ్లైఓవర్ వచ్చి దానికి 20 కాంగ్రెస్ టైంలోనే సురువు చేసిండ్రు. మొన్న నా ఆయంలో సగం బ్రిడ్జి కంప్లీట్ చేసిన నా గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు 2 ఏళ్ల సంది ఆ కాంట్రాక్టర్ సత్యరెడ్డి పని చేస్తున్నాడు కానీ బిల్లులు ఇప్పియలేకపోతున్నాడు. నాకు బిల్లులు వస్తలేవు, నేను ఏడికెళ్ళి చేయాలని పని బంద్ చేసిండు. ఎంతో మంది చచ్చిపోయారు ఆ బ్రిడ్జి కింద, గట్కేసారి బ్రిడ్జి కింద. ఇప్పుడు పొద్దున్నే మేడ్చల్ పోతే నీళ్ళు వస్తలేవని కాలనీ వాసులు అందరూ కూడా నిన్న రిప్రజెంట్ చేసిస్తే ఇలా వాటర్ బాక్స్ డిఈకి ఈకి కలిసి వస్తున్నారు. వారానికి ఒక్కసారి కూడా నీళ్ళు వస్తుంది. మా కేసీఆర్ ఉండగా రోజు దినం తప్పించి దినం వెళ్ళొచ్చు. ఇవన్నీ గవర్నమెంట్ వచ్చినాకనే కదా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. 2 ఏళ్ళు కాంగ్రెస్ వచ్చింది సందే కదా. ఇవన్నీ లీడర్లకు నాయకులకు కనిపిస్తలేవా, వజ్రేష్ యాదవ్ కనిపిస్తలేవా? ఇవన్నీ వాళ్ళు పెద్ద నాయకులు కదా, నన్ను తిడతా ఉన్నారు. ఇంకా వీడు గలీజ్ గాడు, వీడు ఫాల్తుగాడు, వీడు లుచ్చగాడు. నేనా లుచ్చా? ఊర్లు డెవలప్ చేసిన, ఊర్లన్నీ రోడ్లు వేపించిన, ఊర్లన్నీ గుళ్ళు కట్టించిన, మీకే ఓటు అడిగే ముఖమే లేదు మీకు. నువ్వు ఊకోవా